నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ తిర్మన్పల్లి గ్రామంలో 8.42 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజలు గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గిరిజన నృత్యంతో పాల్గొని స్థానికులతో కలిసిపోయారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలకు విశేష మిగతా ఎవరైనా అన్నదగా భావించద్దు. కార్పొరేషన్ చైర్మన్లు అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూర్చోవాలి. వివిధ సంఘాల నుంచి వచ్చిన వారు కూడా మన మార్కెట్ కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనకు మంజూరైనటువంటి కవాడి షెడ్డు, తర్వాత కూరగాయల మార్కెట్లో 20 షటర్లు, అదేవిధంగా పాతగంజిలో అక్కడ కూడా 30 షటర్లకు, తర్వాత మెయింటెనెన్స్ ఈ 4 వర్కులు మన దాదాపు 2 నెలలు కావడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే గారు చొరవతో, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చొరవతో మనకు 6,58,00,000 మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఉన్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఒక మాట చెప్పినప్పుడు నేను వెంటనే లెటర్ తీసుకురమ్మంటే తీసుకపోతే గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, గవర్నమెంట్లో కూడా మంజూరైందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా డిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మాజీ ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు నగేష్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెడ్డి గారికి, మన కమిషనర్ గారికి, మిగతా సోదరులకి ఇలా శాఖ దడవాయి కావస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి మన మద్దతు ధర 10,000 మన పదే మీటింగ్లలో చెప్పినప్పటికీ మన అక్క మంత్రివర్యులు, మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి సీతక్క గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి, మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉండే అంటే అక్కకి ఇంకా మళ్ళీ మునిగిపోయేది ఉండే. మరి మీరు రిక్వెస్ట్ చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. అక్క ఎట్లా పోతుంటే అట్లా వానపడతాం. మరి అంటే అది చాలా శుభసూచకం. మనకు ఈ నిజామాబాద్ మార్కెట్ అంటే మనకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు, మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు మినిమం మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించే పరిస్థితి లేకుంటే అన్ని విధాలుగా మనం అనుకుంటా ఉన్నాం. కార్మికులకు కూడా నేను మే డే నాడు వచ్చినప్పుడు కూడా చెప్పిన, మీకు అందరు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పినాం. అదేవిధంగా మరి మధ్యాహ్న భోజనం కొంచెం తక్కువ రేట్లో ఇప్పిస్తామని చెప్పినాం. మరి ఇంకా చాలా వసతులు, ఇప్పుడు రైతులు ఇక్కడ పడుకోవడానికి కూడా
రైతులు వస్తే పడుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఇలా మనకు అంటే వీళ్ళకు భద్రత కావాలన్నారు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పినాం. మరి మా ఇండ్లు కూడా వాళ్ళు అడిగారు, జాగా లేదు మాకు ఎట్లా అంటే మరి పెద్దల సురేష్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మనం ఒక 100 మందికి ఐడెంటిఫై చేసి మరి ఇచ్చిన మంది కలెక్టర్ గారి చేతిలో ఉంది. కొంతమందిని ఐడెంటిఫై చేశారు, కొంతమంది ఏమో ఇంకా ఎలిజిబుల్ అంటా ఉన్నారు. కొంచెం కన్సిడర్ చేయడము నిజంగా కూల్ ఉన్నారు. అంటే వీ ప్రామిస్ నేను బేటైనా వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు పెద్దలు డీసీ రాజు గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ చాలా చేసిండు అక్కడ. అయితే వాళ్ళందరూ సీనాన్న గుర్తు చేసుకుంటూ మరి మాకు ఎవరు లేరు ఎట్లా అంటే మేము ఉన్నాము, మేము సీనాన్న వారసులు అసలు మేమే అసలు అంటే ఆయన వేరే మార్కెట్ను అన్ని విధాలుగా కాపాడుకొని దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి ఇక్కడ కార్మికుల యొక్క భద్రతను కాపాడడానికి అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఈ మార్కెట్ మెయిన్ ఫీడింగ్ ఇప్పుడు నాయే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ఉంటే ఇంకా 6 మండలాలు ఉంటాయి. సో ఇంకా సరే మాకు నోపేట ఉన్నప్పటికీ మెయిన్ 90% ఫీడ్బ్యాక్ మన దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి మీకు మంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన వ్యవసాయం రైతు బిడ్డ మరి అనుభవం అంటే వ్యవసాయం పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినాం. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కోయడ మార్కెట్కు మరి ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్గా తయారు చేసి 200 కోట్లు దాన్ని వెచ్చించి చేయడం జరుగుతూ ఉంది. ఇలా మరి మన ముఖ్యమంత్రి గారికి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, మరి రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడద్దన్న దాని మీద కృతనిశ్చయంతో ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే మన పెద్ద మార్కెట్ మరి దీన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ముప్పగంగారెడ్డి గారు ఒక దగ్గర 20 లెటర్లు రాష్ట్రం నీ చేతి వస్తుందబ్బా. అరే వెనక నుంచి తీసుకోవచ్చు కదా. తర్వాత ఉంటుంది కూడా ఎంతో ఆసక్తితో మరి ఆశతో కూడా, ఎందుకంటే మన యొక్క శ్రద్ధ కూడా ఎంతో ఆసక్తితో మరి ఆశతో కూడా, ఎందుకంటే మన యొక్క శ్రద్ధ నిజామాబాద్ జిల్లాలో మరి అత్యంత పెద్దది, వేలాది మంది రైతులకు మరి ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి మార్కెట్లో ఈరోజు దాదాపుగా మరి 6,56,00,000 రూపాయలతోటి 3,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరి గాల్ వాల్యూమ్ కన్వర్టెడ్ షెడ్, అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్, మరి ఇంకా మిగతా సంబంధించినటువంటి సోలార్ విద్యుత్తు, అదేవిధంగా ఒక 20 షాప్స్ 1 కోటి రూపాయలతోటి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఇతర మెయింటెనెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చేపట్టుటకు గాను 6,56,00,000 రూపాయలను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. నిజామాబాద్ జిల్లా పసుపు పండించడంలో కానీ, వరి పండించడంలో కానీ, ఇతరత్ర మరి వ్యవసాయ అభివృద్ధిలో కానీ కీలకంగా ముందుకెళ్తున్న ఈ సందర్భంగా ఇవి చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సభాధ్యక్షుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు, నాతో పండాలకు సంబంధించిన రోడ్లు కానీ, రైతులకు సంబంధించినటువంటి మరి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయుటకు నన్ను ప్రత్యేక